ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత గీంకృతుల సహస్రపన సంజనిత పూత్కృతుల. పాట రాయడం ఎలా, పాట అసలు మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? పాట నా లైఫ్లోకి వచ్చింది అంటే నాన్నగారితో పాటు నేను వెళ్ళేవాడిని. పాట ఎలా రాయాలి అసలు? పాట రాయాలి అని అంటే ప్రధానంగా సినిమా పాట రాయడానికి కవికి స్వేచ్ఛ ఉండదు, గీత రచయితను బంధిస్తారు. సీనియర్ రైటర్స్ రాసినవి ఎగ్జాంపుల్ చెప్తారా సార్? నిజాన్ని నిద్రలేపి గుండె దమ్ము చూపరా అంటే రాసిన తర్వాత ట్యూన్ చేసేటువంటి సంగీత దర్శకులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరని కాదు, కొంతమంది ఉన్నారు. మణి శర్మ గారు రాసాకి ట్యూన్ చేస్తారు. తిరువెన్నెల గారి గురించి చెప్పుకుంటే ప్రాగ్దిశ వీణీయ పైన, దినకర మయూక తంత్రుల పైన, ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి పాటల విషయంలో తేడా ఏంటి సార్? సినిమా రంగం అనేటువంటిది అది రంగులద్దుకుంటూ వచ్చింది. తూర్పు దిశను ప్రాగ్దిశ అంటాం సంస్కృతంలో. ఒక సినీ గీత రచయితకి మ్యూజికల్ నాలెడ్జ్ ఎంత ఉండాలి? సంగీతం మీద పట్టు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అందులో ఈ పాట తాలూకు లయ ఉంటుంది. లిరికల్ మీటర్, మ్యూజికల్ మీటర్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్? లిరికల్ మీటర్ అంటే సంగీత దర్శకుడు ముందే ఇచ్చినటువంటి ట్యూన్. అది ఈ జనరేషన్ లిరిసిస్టులలో అట్లా ఏమైనా ఉన్నాయా? వేటూరి గారు, సిద్ధరామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు కూడా చంద్రబోస్ గారు కూడా అట్లాంటి రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. భాస్కర భట్ల గారు కొత్తగా గోదావరి గట్టు మీద రామశిలకను అని రాశారు. ఆయన వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. జానకి గారు పాటలు పాడడం అనేది మానేశారు, వారితో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్? ఒక 6 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. నాకు ఎలా అనిపించిందో చెప్పనా అన్నారు. బెస్ట్ అచీవ్మెంట్ అంటే అదండి. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే అదృష్టం ఉండాలా, టాలెంట్ ఉండాలా? టాలెంట్ ఉంటేనే సరిపోదు, అదృష్టం ఉండాలి. అదృష్టం అనేటువంటిది దానంతట అది రాదు, కష్టపడితే వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ తిరునగరి శరత్ చంద్ర గారు. డాక్టర్ అంటే ఇప్పుడు పిహెచ్డి చేశారు పాటలపైన. తను దాశరథి కృష్ణమాచారి గారి సినీ గీతాలపైన తను పిహెచ్డి చేశారు. తను మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి అసలు పాట రాయడం ఎలా, పాట రాయాలంటే ఒక గీత రచయితకి ఎటువంటి అర్హతలు ఉండాలి అవన్నీ కూడా తెలుసుకుందాం. ఒకప్పటి పాట ఇప్పటి సినిమా పాటకి తేడా ఏంటి అని అవన్నీ కూడా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం సార్. శరత్చంద్ర గారు, సో ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సో పాట రాయడం ఎలా అని మాట్లాడడానికన్నా ముందు పాట అసలు మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? పాట నా లైఫ్లోకి వచ్చింది అంటే ముందు అసలు నా పరిచయం ఏంటో నేను చెప్పాలి. ఎందుకంటే నా పరిచయంతోనే పాట పరిచయం ఎలా జరిగిందో కూడా చెప్తాను. మాది కోరుట్ల, జగిత్యాల జిల్లా. మా నాన్నగారు తిరునగరి శ్రీనివాసస్వామి, అమ్మ మాధవి. నాన్న కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సినీ గీత రచయిత. నాన్న కవి కావడం వల్ల నాన్నతో పాటు వెళ్ళేటువంటి నేను ప్రతి సాహిత్య కార్యక్రమానికి నాన్నగారితో పాటు నేను వెళ్ళేవాడిని. అక్కడ చాలామంది పెద్ద పెద్ద కవులు, రచయితలు చాలామంది వచ్చేవారు. అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు నాకేం తెలియదు ఆ వయసులో. నాన్న వెళ్తున్నారు, నాన్నతో పాటు వెళ్ళాలంటూ వెళ్ళేవాడిని. అక్కడ చాలామంది కవులు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు పాడే పాటలు కానీ చాలా వినేవాడిని, శ్రద్ధగా వినేవాడిని. అర్థం కాకపోయేవి, కానీ అందులో ఏదో ఉంది అనేటువంటి ఒక విషయం అయితే నాకు తెలిసింది. వచ్చాక నాన్నగారిని అడిగి తెలుసుకున్నాను అది ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడారు, పాట అంటే ఏంటి, కవిత్వం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ మెలకువలు ఉన్నాయో నాన్నగారు చెప్పారు. అలా నాకు కవిత్వం మీద, పాట మీద చిన్న వయసులోనే, అంటే దాదాపు 7th క్లాస్ 8th క్లాస్ వయసులో ఆడుకుంటూ క్రికెట్ అనో అటో ఇటో ఆడుతూ తిరిగేటువంటి వయసు అది. కానీ ఆ వయసులోనే పాట మీద నాకు ఒక అవగాహన అనేది కలిగింది. అనుభవం కాదు, అవగాహన కలిగింది. ఇంక అనుభవం రావాలంటే దాని మీద సాధన చేయాలి. అట్లా సాధన చేస్తూ వచ్చాను. డిగ్రీ వరకు నేను ఓరియంటల్ డిగ్రీ ధర్మపురిలో చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ తెలుగు అయిపోయింది. అదే యూనివర్సిటీలో దాశరథి గారి సినిమా పాటల మీద పిహెచ్డి చేశాను. అట్లా నా రీసెర్చ్తో పాటు ఒక దాశరథి గారి మీద అది పిహెచ్డి టాపిక్. కానీ దానికంటే ముందు చాలామంది సినిమా రైటర్స్ యొక్క సాహిత్యాన్ని, పాటల్ని, అందులో ఉండేటువంటి సాహిత్యపు విలువల్ని నేను రీసెర్చ్ చేస్తూ వచ్చాను. అట్లా సినిమా పాట నా జీవితంలోకి వచ్చింది. పాట వచ్చింది, సినిమా పాట వచ్చింది, పరిశోధన అనేది సాగుతూ వచ్చింది. అలా పాట నా గీత రచన కూడా వచ్చేసింది.
పాట రాయడం ఎలా అనేది మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పిహెచ్డి ఒక ఏదైనా అంశం పైన పిహెచ్డి చేయాలి అంటే దాని గురించి క్షుణ్ణంగా పరిశోధిస్తారు. సో అటువంటిది పాటల పైన పరిశోధించే తక్కువ మంది ఉంటారు. సో పాట ఎలా రాయాలి అసలు? పాట రాయాలి అని అంటే ప్రధానంగా పాట అంటున్నారా, సినిమా పాట? సినిమా పాట. సినిమా పాట. సినిమా పాట అంటే మాత్రం మనకు స్వేచ్ఛ ఉండదండి. సినిమా పాట రాయడానికి కవికి స్వేచ్ఛ ఉండదు. ఎందుకు? అది ఎలా రాయాలి అని అంటే అది కేవలం ఒక దర్శకుడు, ఒక నిర్మాత, సంగీత దర్శకుడు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. దర్శకుడేమో సన్నివేశం చెప్తాడు, సంగీత దర్శకుడేమో ట్యూన్ ఇస్తాడు, నిర్మాత కొన్ని మెలకువలు చెప్తారు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని కొన్ని మెలకువలు చెప్తారు. అలా దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత వీళ్ళందరి యొక్క సారథ్యంలో కూర్చుంటే గీత రచయితకి పాట అనేటువంటిది ఇలా రాయాలి, ఇది సంగీతం, ఇది సన్నివేశం, దీనికి తగ్గట్టుగా ఇలా ఉండాలి, దీనికి ఒక ట్యూన్ ఉంది అని ఇలాంటి కొన్ని నియమ నిబంధనల మధ్య గీత రచయితను బంధిస్తారు. సంకెళ్ళు వేసి చేతికి కళానిస్తారు, అప్పుడు గీతం రావాలి. అది సినీ గీత రచనకు ఉండాల్సినటువంటి నిబంధన. ఆలోచన జ్ఞానం, ఆకస్మిక జ్ఞానం, అనుభవ జ్ఞానం, అధ్యయన జ్ఞానం, ఈ 4 జ్ఞానాలు గీత రచయితకు ఉండాల్సినటువంటి పద సంపద. ఎందుకంటే అధ్యయన జ్ఞానంలో పద సంపద వచ్చేస్తుంది. చదవడం వల్ల ఒక భాష మీద పట్టు, ఒక అధికారం అనేది వస్తుంది. దాన్ని మనం జనరల్గా మాట్లాడడం కాకుండా వాదించేటువంటి స్థాయికి మనం వెళ్తాం దాని మీద అధ్యయనం ఉంటే. ఇంకా ఆలోచన అంటే జనరల్గా ఎవరికైనా పాట రాస్తున్నప్పుడు మనం ఆలోచిస్తుంటాం. ఆకస్మిక జ్ఞానం, సమయస్ఫూర్తి ఉండాలి. ఈ వర్డ్ బాగాలేదు తీసేయండి అంటే తీసేయాలి, అంటే స్పాట్లో ఇంకోటి రాయగలగాలి. అనుభవ జ్ఞానం అంటే అనుభవం ఉండాలి. ఇప్పుడు ఏ గీత రచయితకైనా అనుభవం ఉండదుగా. ఫస్ట్ పాట అంటే ఆయనకు అది ఎక్స్పీరియన్స్ తొలుతనే కదా, మొదటనే కదా. మరి ఎట్లా ఉంటుంది అనుభవం అంటే చదివిన అనుభవం ఉండాలి, దాని గురించి సాధన చేసిన అంటే దాని మీద ఒక రీసెర్చ్ చేసి ఇలా ఉంటుంది పాట అని తెలుసుకున్నటువంటి కొంత అనుభవం ఉండాలి. రాతలు అనుభవం లేకపోయినా ఇలాంటివి కొన్ని నియమ నిబంధనల మధ్యన గీత రచన చేయాల్సి ఉంటుంది. మన స్వేచ్ఛ ఉండదు. మనం ఎంత రాసినా వాళ్లకు నచ్చకపోతే మార్చాలి, అలా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళకి నచ్చొచ్చు, సింగర్స్ పాడేటప్పుడు వాళ్ళకి ప్రొనౌన్సియేషన్లో ఇబ్బంది అయింది అనుకోండి, నాకు పలకడం రావట్లేదు అన్నారు అనుకోండి, మార్చాలి. వీళ్ళందరికీ నచ్చినా కొన్ని సందర్భాల్లో ఆఫీస్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు టీ తీసుకొని వస్తారు. సార్ నేను విన్నాను మీరు మాట్లాడుతుంటే మీ కన్వర్జేషన్ అంతా విన్నాను, ఈ పదానికి బదులు ఈ పదం ఉంటే బాగుంటుందేమో అని అన్నారు అనుకోండి, వానికి దాని మీద ఏం అవగాహన ఉండదు. వాడు అన్నాడు అనుకోండి, డైరెక్టర్ కరెక్ట్ సార్ ఆయనే చెప్పింది వింటారా? ఆడియన్స్ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ కదా, వాళ్ళ కోసం మనం పాట రాశాం, వాళ్ళ కోసం సినిమా తీస్తున్నాం, వాళ్ళకి నచ్చాలిగా. అంటే ఒక గీత రచయిత ఎవరి కోసమైనా కానీ, సినీ గీత రచయిత ఎవరి కోసమైనా కానీ పాటను పదే పదే శిల్పంలాగా చెక్కాల్సిందే, తాను చెక్కుకోవాల్సిందే. ఓకే, సరే. ఇప్పుడు కష్టమైన బాణీలు ఇస్తూ ఉంటారు. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీ తత్కారం, మీ భాషలో చెప్పాలంటే తత్కారం ఫాస్ట్ బీట్ అంటాం, ఫాస్ట్ బాణీకి. సో అంటే జనరల్గా నార్మల్ బాణీ ఇచ్చినప్పుడు ట్యూన్కి రాయడం వేరు, ఫాస్ట్ రాయినప్పుడు కొంచెం ఫాస్ట్ బీట్లో రాయడం వేరు. సో ఇబ్బంది ఉంటుంది సార్, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి కొత్త గీత రచయితలు కానీ? సో మీకు ఎదురైన సందర్భాలు కానీ, సీనియర్ రైటర్స్ రాసిన ఎగ్జాంపుల్ చెప్తారా సార్? నేను చెప్తాను. జనరల్ నాదే తీసుకుంటే ప్రధానంగా నేను ఒక్కడే నెంబర్ 1 సినిమాకి రాసినప్పుడు శ్రీపాద రామచంద్రరావు గారు డైరెక్షన్లో నాకు ట్యూన్ ఇచ్చారు. అప్పటిదాకా నాకు అనుభవం లేదు. పాట నేను ఎప్పుడు పాటలు రాసాను, సినిమా పాటలు రాయలేదు. ట్యూన్ ఇచ్చారు, మరి అనుభవం లేదు కదా. అంటే దాని గురించి కొంత సాధన, రీసెర్చ్ చేసినటువంటి అవగాహన ఉంది. అవగాహన ఉండడం వేరు, ఇక్కడ అనుభవం ఉండడం వేరు. నా దాకా వచ్చినాక నేను భరించేది వేరు కదా. నాకు ట్యూన్ ఇచ్చారు, సిచ్యుయేషన్ చెప్పారు, ఇలా ఉండాలి, తేలిక పదాలు ఉండాలి, మళ్ళీ సింగర్కి పలికేలా ఉండాలి, చాలా కష్టంగా ఉండని చెప్పి ఇచ్చారు. ఏంటంటే తనాన్న నాన్న 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 తనాన్న నాన్న 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 ఇలా అన్నారు. ఇది ట్యూన్. ఈ ట్యూన్కి ఇప్పుడు నేను పాట రాయాలి. సిచ్యుయేషన్ చెప్పారు, హీరో ఫైట్ చేస్తుంటాడు, పడిపోతుంటాడు, అయినా కానీ పైకి లేచి ఆయన ఫైట్ చేస్తుంటాడు, ఈ టైంలో పాట వస్తుంటుందని చెప్పారు. అక్కడ మనకు స్టార్టింగ్లో ఇప్పుడు మీరు అన్నారు కదా కష్టమని, ఈ జగనాలు ఉంటాయి, తనాన 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 తనానతో స్టార్ట్ అవుంది. తనానతో స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టం. ఇవి జగనాలు అంటాం. ఎక్కువ ఉర్దూ, హిందీ, బాలీవుడ్లో ఇట్లాంటి సాంగ్స్ ఎక్కువ ఇట్లాంటి ట్యూన్స్ ఉంటాయి. సవాలు నిన్ను తాకి చుట్టు ముట్టె చూడరా,
సయంటు దూసుకొచ్చి సాగరాన్ని ఈదరా, నిజాన్ని నిద్రలేపి గుండె దమ్ము చూపరా, పిశాచి మూకలెన్ని ఉన్న చీల్చి వేయరా అని రాశాను. చిరాకు చీకటింక నీకు అడ్డు రాదురా అన్నాను. చిరాకు చీకటి అనేటువంటిది ప్రయోగం వాళ్ళకు బాగా నచ్చింది. అంటే ఇక్కడ జనరల్గా చీకటి లేదు, చిరాకే చీకటి లాగుంది. అంటే చిరాకు చీకటిని తీసేయాలని అక్కడ వాళ్ళ సందేశంలో ఇబ్బంది హీరోకో సంథింగ్ ఎవరికో ఇబ్బంది వస్తుంది. అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కష్టమైనటువంటి బాణి నాకు ఫస్ట్ ఇవ్వడం కత్తి మీద సామి. నాకు పాట రాయడం కత్తి మీద సామి కాదు, సినిమా పాట రాయడం అక్కడ నాకు ఒక ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చిందిగా, మరి దాన్ని నిలబెట్టుకోవాలి కదా. అప్పుడు మన ప్రతిభకు సానబెట్టుకోవాలి, మన కళానికి సానబెట్టుకోవాలి. తప్పదు, అక్కడ తాడో బెడ తేల్చుకోవాలి. అట్లా అది ఇట్లాంటి కష్టమైనటువంటి ట్యూన్స్ కూడా చాలా సినిమాలో రాసిన సందర్భాలు ఉన్నాయి. మనకు వేటూరి గారు, దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు వాళ్ళ కాలంలో ఏంటంటే మీరు అన్నారు కష్టమైన ట్యూన్ అని, వాళ్ళు కష్టమైనటువంటి సమాసాలకు రాసేది. చాలా కష్టమైనటువంటి అంటే సంస్కృత సుదీర్ఘ సమాసాలు అంటాం కదా, అలా రాసేవి. అలా రాసినప్పుడు మాత్రం ఏం చెప్పారంటే, అంటే మీకు చాలా మట్టుకు మనకు కాలంలో అప్పటి సినిమా సాహిత్యంతో పోల్చుకుంటే మీరు ముందు రాయండి సార్, మేము ట్యూన్ చేసుకుంటాం అని అనేవారు. ఎందుకంటే అప్పుడు ట్యూన్కి అంటే రాసిన తర్వాత ట్యూన్ చేసేటువంటి సంగీత దర్శకులు అప్పుడు ఉన్నారు. ఇప్పుడు లేరని కాదు, కొంతమంది ఉన్నారు. మణిశర్మ గారు రాసాకే ట్యూన్ చేస్తారు. ఎందుకనంటే కవికి స్వేచ్ఛ ఉంటుంది, అనుకున్న వర్డ్స్ వస్తాయి మీకు, కాబట్టి మీకు ఫ్రీడమ్. కానీ రాసాక ట్యూన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్కి. అయినా కానీ వాటన్నిటిని బేస్ చేస్తూ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వేటూరి గారు, నారాయణ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళైతే రాశాక ట్యూన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటివి. సో ఇప్పుడు అలతి అలతి పదాలు అంటున్నారు. ఒకప్పుడు ఉంటే మన సిరివెన్నెల గారి గురించి చెప్పుకుంటే ప్రాగ్దిశ వీణీయ పైన, దినకర మయూక తంత్రుల పైన అనేది. సో అంటే ఒకప్పుడు అంటే అర్థం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ మారింది. సో ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి పాటల విషయంలో తేడా ఏంటి సార్? పాటల విషయంలో అంటే మనకి మన ప్రక్రియనే సినిమా కదా. సినిమా రంగం అనేటువంటిది అది రంగులు అద్దుకుంటూ వచ్చింది, రకరకాల రంగులు అద్దుకుంటూ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ నుంచి వచ్చింది, ఈస్ట్మాన్ కలర్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనము ఆధునికంగా చాలా అప్డేట్ అయ్యి వచ్చేసింది సినిమా. ఈ సినిమా ఇంత అప్డేట్ అవుతున్నప్పుడు ఆనాటి మనుషులు, ఆనాటి జనరేషన్, ఆనాటి పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరుగుతూ వచ్చినప్పుడు జనాల ఆలోచనల్లో, అభిరుచుల్లో మార్పులు వచ్చాయిగా. కాబట్టి పాట రచనలో కూడా మార్పులు వచ్చాయి. మీరు అన్నారు సీతారామ శాస్త్రి గారు, అది ఎంత అధ్యయనం వల్ల వచ్చిందంటే అది నార్మల్గా మామూలు రచయితకి వచ్చేది కాదు. ప్రాగ్దిశ అంటే తూర్పు దిక్కు, తూర్పు దిశను ప్రాగ్దిశ అంటాం సంస్కృతంలో. ప్రాగ్దిశ వీణియ పైన, దినకర మయూఖ తంత్రుల పైన, జాగృత విహంగ తతుల వినీల గగనపు వేదిక పైన అంటారు. అంటే చూడండి, ఆ ఏదైతే తీసుకున్న 4 లైన్లు ఉన్నాయో ఆ 4 లైన్లో కూడా ఒక కవితాత్మకత, ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి ఉండేటువంటి అవినాభావ సంబంధం చూడండి. అంటే తూర్పు దిక్కు ఏదైతే ఉందో దాన్ని తూర్పు దిక్కుగా వదిలివేయట్లా, దాన్ని ఎట్లా కంపేర్ చేశాడు, ప్రతీకగా ఎట్లా చెప్పారంటే ఎట్లా పోల్చారు. రూపకం అంటాం దీన్ని, ప్రాగ్దిశ వీణ అన్నారు. రూపకం అంటే ఏంటిదంటే ఇక్కడ ఇప్పుడు అక్కడ మనకు వస్తువు ఏదైతే ఉందో దాన్నే పోలుస్తున్నారు. అంటే ఇక్కడ తూర్పు దిక్కే ఒక వీణలాగా ఉంది. దినకర మయూఖ తంత్రులు, దినకరుడు అంటే సూర్యుడు, చాలా మందికి తెలిసి విషయం. కానీ దినకర మయూఖ తంత్రులు అంటే సూర్యుడు అనేటువంటి కిరణాల యొక్క తీగలు, అంటే సూర్య కిరణాల యొక్క తీగలు తూర్పు అనే దిక్కు పైన, తూర్పు అనేటువంటి వీణ పైన వాయిస్తూ. తంత్రులు అంటే తీగలు, స్ట్రింగ్స్. మయూఖము అంటే కిరణాలు, దినకరుడు అంటే సూర్యుడు, అంటే సూర్యుని యొక్క కిరణాల యొక్క తీగలు. ఆ తీగల మీద ఏది వినీల గగనపు వేదిక పైన ఈ వీణ ఎక్కడుంది? ఆకాశంలో. ఏదైతే నీలి రంగు ఆకాశం ఉందో వినీల అన్నారు, మళ్ళా నీల అనలా, వినీల అన్నారు. నీలముకు వినీలముకు తేడా ఏంటి అంటే, వినీలము అంటే ఇంకా ఒత్తైన తేజోవంతమైనటువంటి ఆకాశం. అంటే తేజోవంతమైనటువంటి నీలపు రంగులో ఉండేటువంటి ఆకాశం అనేటువంటి వేదిక మీద, స్టేజ్ మీద ఈ వీణను, ఈ తూర్పు అనేటువంటి ఈ వీణను పెట్టి ఆయన సూర్యుని యొక్క కిరణాలను తీగలుగా చేసుకొని వాయిస్తున్నారు. అంటే అట్లా పుట్టింది ఈ కవనం, పాట అనేటువంటి. అంటే ఇప్పుడు అదే పాట ఎలా పుట్టింది అంతే కదా, పాట ఎలా పుట్టింది అంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. అంత అద్భుతంగా
అట్లాంటి సీతారామ శాస్త్రి గారు తర్వాత చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి బంధువు అవుతానని అంది మనీ మనీ అని రాశారు. ఇది ఎంత మోడర్న్. అంటే ఈ డబ్బు అనేటువంటిది మోడర్నే కావచ్చు, కానీ దాంట్లో అర్థం ఎంత బాగుంది. ఒక రాజ్యంలో ఉండే రాజైనా ఒక బిచ్చగాడైనా డబ్బుకు దాసోహమే, దాసుడే. వాడు రాజు అయితే రాజు దగ్గర ఎంతో మంది దాసులు ఉంటారు కావచ్చు, కానీ రాజు మాత్రం డబ్బుకు దాసుడు. అంటే చూడండి, డబ్బు అనేటువంటిది ఎవరికైనా ఒకటే అనేటువంటి ఉద్దేశంలో, అంటే కొత్త కోణంలో చెప్పారు. ఇట్లాంటివి చాలా రాశారు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయస్సు మీద, ఎగరనివ్వాలి కుర్రాల రెక్కల్ని తుఫాను వేగాలతో అంటారు. ఇది చూడండి. అంటే ఏంటంటే అక్కడ యూత్కు కనెక్ట్ అయ్యేటట్టుగా ఈ తరానికి ఏది కావాలో ఆ సరుకు ఆ కలంలో ఉంది. అప్పటి తరానికి ఏది ఇవ్వాలో ఆ పాండిత్యం ఆ ప్రతిభ ఆ టైంలో ఉంది. అంటే ఒక సినిమా కవి జనరేషన్కి తగ్గట్టుగా, జనరేషన్ మారుతుంది, జనరేషన్ మారుతుందంటే ముందు తను మారాలి, జనరేషన్ అప్డేట్ అవ్వాలి, కాలానికి తగ్గట్టుగా కవి మారాలి, మరి సినిమా కవి ఇంకా మారాలి. ఇది అట్లా మారుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మన అంతెందుకు మీరు అంటుంటే గుర్తొచ్చింది నారాయణ రెడ్డి గారు, సినారయ్య గారు. ఆయన చెల్లెలి కాపురం సినిమాలో పాట రాస్తే ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు అన్ని టేకులు తీసుకోలేదండి, 8-9 టేకుల్లో పాడారు. అది నిజానికి నోరు తిరగక నాకు పాడడం రావట్లా, నారాయణ రెడ్డి గారిని పిలిపించండి అంటే, రాత్రి 10 గంటలకు రికార్డింగ్ ఉంటే నారాయణ రెడ్డి గారు పడుకొని ఉంటే నిద్రలకు లేపి, సార్ మీరు ఒకసారి పాడి వినిపిస్తే బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారంట అంటే, ఆయనకు సంగీతం మీద స్వరం మీద పట్టుంది, ఆయన పాడి వినిపించి ఇలా పాడాలి అని చెప్తే దాన్ని మళ్ళీ రికార్డ్ చేయించుకొని మళ్ళీ కొన్ని టేకులు ప్రాక్టీస్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇప్పుడు చెప్పండి, ఈ లెక్కతో పోలిస్తే పుస్తకాల్లో కావ్యాల్లో అప్పటి ఎపిక్స్లో మైథాలజీలో ఉండేటువంటి సాహిత్యం ఎట్లా ఉందో ఆ వాటితో ఏ మాత్రం తీసిపోకుండా సినిమా పాట ఉందిగా. మరి సినిమా పాటల్లో పొయిటిక్ వాల్యూస్ లేవు, ఎస్థెటిక్ లేదంటే ఎట్లా మనం నమ్ముతాం? ఇక్కడ ఈ లెక్కలో చూస్తే పాలనేత్ర ప్రభవజ్వాలలు ప్రసవ శరుని దహించగా, పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోధించగా, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమదగణము కనిపించగా, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత గీంకృతుల సహస్రపర సంజనిత పూత్కృతుల. ఇక్కడ వస్తాయండి వర్డ్స్. ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 2-3 పేజెస్ పడుతుంది. ఇది కదా సినిమా పాటకి. అంటే సినిమా పాటల్లో ఇట్లాంటి ఈ సంస్కృత సుదీర్ఘ సమాసాలు కూడా పెట్టొచ్చు అని ఆయన నిరూపించారు. తర్వాత వేటూరి గారు కూడా చెప్పాను, మనం అనుకున్నాం, భక్త కన్నప్ప సినిమాలో రాశారు, తక తకిట చకిత పద యుగల నికట గంగా జటిత మకుటకట నిగల హరిహరాంచిత సదా సలిత నీరగల సాంగచ్చట చట నిటల చంద్రకళ అంటారు ఆయన. అంటే శివుడి యొక్క ఏదైతే ఉందో జటాజూటం అది ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వివరించారు. మళ్ళీ బాణీ కూడా, బాణీలు ఇరుకిరుకు బాణీలే అవన్నీ బాణీలకు రాసినవి. మళ్ళీ అదొకటైతే ఇది రాశాక ట్యూన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, దీని అర్థం తెలియాలి కదా ఫస్ట్. సంగీత దర్శకుడు ఇది ఎట్లా పెట్టాలి, ఇది ఎట్లా ఇది ఎట్లా మీటర్ మీద సెట్ చేయాలి. ఎందుకంటే తెలుగు వర్డ్స్ కావు, సాంస్క్రిట్ వర్డ్స్, టోటల్ సాంస్క్రిట్, అందులో ఒక్క తెలుగు పదం లేదు. మరి ఎట్లా పెట్టాలి? మరి అప్పటి వాళ్లకు సంగీత దర్శకులకి సాహిత్యం మీద కూడా పట్టుండడం అదొక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, ప్రత్యేకమైన విషయం. అప్పటి వాళ్ళకి అది చాలా ఉంది. అట్లా అలాగే ఇప్పుడు మీరు సినారయ్య గారు ఎగ్జాంపుల్ చెప్పారండి కనుక అంటున్నాను, ఒక సినీ గీత రచయితకి మ్యూజికల్ నాలెడ్జ్ ఎంత ఉండాలి, వొకాబులరీ శాతం ఎంత ఉండాలి? జనరల్గా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సంగీతం మీద పట్టుండాలని అడిగారు. సంగీతం మీద పట్టుండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మరి సంగీతం మీద పట్టులేంది ఎలా రాస్తారు అని అంటే, గీత రచయితకి ఎవరైనా, నిజానికి మనం సినీ గీత రచయిత అంటాం, సినీ గేయ రచయిత అని కూడా అంటాం. ఏంటి తేడా, డిఫరెన్స్ అంటే సినీ గీత రచయితనే కరెక్ట్, గీతము అంటే పాట, మరి గేయము అంటే పాటే, కావ్యంలా ఉంటుందా? అంటే గేయం అనేటువంటిది చదువుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది, కానీ గీతం అనేటువంటిది చదువుకోవడానికి వెసులుబాటు ఉండదు, పాడవచ్చు. కానీ గేయం రాయొచ్చు, చదవచ్చు, పాడవచ్చు. ఇక్కడ గేయం మీద ఒక ఛందస్సు ఉంటుంది. మీరు అన్నట్టు సంగీత దర్శకునిలాగా స్వరాలు తెలియకపోయినా ఇక్కడ మాకంటూ కొన్ని మీటర్స్ ఉంటాయి. ఖండగతి, తిశ్రగతి, మిశ్రగతి, చతురస్రగతి, సంకీర్ణ గతి, ఇవి ఉంటాయి.
ఖండగతి తక్క తక్కిట తక్క తక్కిట 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 తిష్టగతి మిశ్రగతి తక్కిట తక్కదిమి తక్కిట తక్కదిమి చతురస్రగతి తక్కదిమి తక్కదిమి ఇట్లుంటాయి. ఇవి ఏవైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మీటర్ ఏది ఉందో, నడక ఏదైతే ఉందో, ఈ నడక సంగీత దర్శకుడు చేసేటువంటి ట్యూన్కి లింక్ అయి ఉండేది. ఆయన చేసిన ఇదే మీటర్ మీద చేస్తారు, ఇదే మీటర్ ఉంటుంది, ఇదే మీటర్ మీద పాట పుడుతుంది. అది ఏ పాట తీసుకున్నా కానీ ఎవ్వరు రాసినా, ఆనాటి రచయిత రాసిన, ఈనాటి రచయిత రాసిన, ఏ ఐటమ్ సాంగ్ రాసినా, ఏ ఫోక్ సాంగ్ రాసినా అందులో ఈ పాట తాలూకు లయ ఉంటుంది. కాబట్టి అది ఏ తీసుకున్నా మనకు గేయ రచయితకి వీటి మీద పట్టు ఉంటుంది. కాబట్టి సంగీత జ్ఞానం లేకపోయినా ఈ గేయ రచయితగా ఉండేటువంటి ఈ ఏదైతే మాత్రలు ఉన్నాయో వీటి మీద పట్టు ఉంటే ఆ లయలో ఒదిగిపోతుంది. అంటే లిరికల్ మీటర్ మీద ఏదైతే మాత్ర ఛందస్సు మీద పట్టు ఉంటుందో, మీరు తత్కారం అన్నారా, ఈ తత్కారమే ఇప్పుడు చెప్పిన తక్కతక్కిటలు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన అవే ఇస్తాడు, ఇక్కడ మేము రాసిన అదే రాస్తాం. కాకపోతే ఏంటంటే అక్కడ అవే ఉంటాయా అంటే వాళ్ళు పాడుతారు కాబట్టి మనకు అమ్మో ఇంకా వేరే ఉంటుందేమో అనుకుంటాం. మనం చదివిన అవే ఉంటాయి, వాళ్ళు అక్కడ పాడిన అవే ఉంటాయి. సో ఫోక్ సింగర్ అంటే అడుగుతున్నాను, కంపల్సరీ తనకి అంటే ఛందస్సు తెలిసి ఉండాలా? నార్మల్గా పాట రాసేవాడికి ఛందస్సు అవసరమా? లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు జనరల్గా మీరు అంటుంటే తెలిసి ఉండాలి అని అంటే జనరల్గా మనకు ట్యూన్ ఇచ్చారనుకోండి, ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్కి ఏవైతే ఉన్నాయో ట్యూన్కి రాయడం తెలియలేదు అతనికి. మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడు నాకు రాయాలని సార్ అంటే, ఓకే నీకు ఏదైతే తెలుస్తుందో అది రాయి అన్నారు అనుకోండి, మీరు 4 మాటలు మాట్లాడండి, దాన్ని నేను లిరికల్ మీటర్ మీద సెట్ చేసేస్తాను. లేకపోతే 4 వాక్యాలు, అతడు అటు వెళ్ళాడు, ఇతడు అటు వెళ్ళాడు, అతడు ఇక్కడ నుంచి వచ్చాడు, ఇతడు అక్కడి నుంచి వెళ్ళాడు అన్నాడు. ఇందులో మీటర్ ఉంది. అతడు అటు వెళ్ళాడు, ఇతడు ఇటు వచ్చాడు, ఇది ఉంది, ఇది మీటరే. దీన్నే ఇక్కడ ఏదైతే ఉందో తక్క 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 తక్కిట తక్క 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 తక్కిట, అతడు అటు వెళ్ళాడు, ఇతడు ఇటు వచ్చాడు, మనకు తెలియదు అందులో అది ఉంది అన్న విషయం మనకు తెలియదు. జస్ట్ కామన్గా మనం మాట్లాడుకునేటువంటి కన్వర్జేషన్లో కొన్ని వర్డ్స్ అని అనుకుంటాం, కానీ అందులో మీటర్ ఉందన్న విషయం మనకు తర్వాత మనం రాసిన తర్వాత దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ట్యూన్ చేసిన తర్వాత ఓహో మన మాటల్లోనే ఛందస్సు ఉందా అని తెలుస్తుంది. మ్యూజిక్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఛందస్సు కూడా అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ పట్టు ఇప్పుడు మనం అన్నారు చూడండి, ఇప్పుడు సన్నివేశం కానీ ఇట్లాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి కానీ ఇవి అన్నారు కదా, అప్పుడు అధ్యయనం తప్పనిసరి, చదవాలి, పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివితేనే రాస్తారా? ఇప్పుడు వాళ్ళు రాస్తున్న వాళ్ళంతా చదువుతున్నారా అంటే అలానే కాదు. చదవడం వల్ల ఒక అనుభవం, ఒక అధికారం సబ్జెక్ట్ మీద పట్టు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, వేటూరి గారు ఉన్నారు, ఎన్ని కావ్యాలు చదివారో తెలుసా? లెక్కలేని కావ్యాలు చదివారు. అందుకే వాళ్ళ పాట ఒక కావ్యం లాగా ఉంటుంది, ఒక పుస్తకం లాగా ఉంటుంది. అలా అంటే మామూలు రైటర్ రాస్తే ఏదో కొన్ని పదాలు ఉంటాయి, మళ్ళీ రిపీట్గా అవే పదాలు వస్తుంటాయి, రిపిటేషన్. కానీ ఆయన కొత్త కొత్త ప్రయోగాలు చేయగలుగుతారు అలా. సో ఇప్పుడు ఇంకొంచెం కాస్ట్గా బ్రీఫ్గా చెప్పండి, లిరికల్ మీటర్ అంటే దీనికి, ఈ క్వశ్చన్కి లిరికల్ మీటర్, మ్యూజికల్ మీటర్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్? లిరికల్ మీటర్ అంటే కవి ఏదైతే ఉన్నాడో రాసేటువంటి ఛందస్సు మీద పట్టుంటుందా, ఆ ఛందస్సు అనేటువంటిది, ఆ గేయ గతులు అనేటువంటిది, అది నేను అనేది లిరికల్గా తను అనుకొని రాసేటువంటి లయ. మ్యూజికల్ మీటర్ అని మీరు అన్నారు కదా, సంగీత దర్శకుడు ముందే ఇచ్చినటువంటి ట్యూన్ ఉంటుంది, అది మ్యూజికల్ మీటర్. రెండు ఒకే మీటర్, కాకపోతే ఏంటంటే మనకు సంగీత జ్ఞానం రాక ముందు రాస్తాం కాబట్టి లిరికల్ మీటర్, ఆయన ముందు ఇస్తాడు కాబట్టి మ్యూజికల్ మీటర్. అంటే ఇప్పుడు ఒకసారి అంటే నేను ఇందాక అనుకున్నట్టు టఫ్ ట్యూన్స్ ఉంటాయి అనుకోండి సార్. అవును. సో ఒక్కోసారి మనకు ఇప్పుడు ట్యూన్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ దాంట్లో పదాలను కూర్చోడమే ఇప్పుడు లిరిసిస్ట్ బాధ్యత. ఒక్కోసారి ఇప్పుడు ఒక గణం అటు ఇటు తీసుకునే వెసులుబాటు ఉంటుందా? దగ్గర ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీటర్ కొంచెం సాఫ్ట్ అక్కడికే మనకు ఆపిస్తుంటారు, ఆగిపోతుంటుంది మనకు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దాంట్లో చిరాకు చీకటింక నీకు అడ్డు రాదు రా అన్నారు, లాస్ట్లో ప్రవాహ మల్లె రా అన్నారు, ఓకే క్లోజ్ అయిపోయింది. అంటే ఆ మీటర్ అంతవరకే ఉంది. అంటే ప్రతి లైన్ కూడా ఒకే మీటర్లో ఒకే లైన్లో ఉంటుందని లేదు, మీటర్ మధ్యలో అక్కడ ఆ లెన్స్ కట్ అయిపోతుంటాయి, ఆ ఏవైతే లెన్స్ ఉంటాయో అందులోనే పెట్టేసేయాలి. అంటే ఒక్కోసారి మనకి నేను ఇంకా కొంచెం డీప్గా చెప్తాను. ఇప్పుడు తను వస్తున్నాడు, తను వచ్చింది, సో తను వస్తున్నాడు అనేది ముందు వచ్చింది, అది కంప్లీట్ అయిపోయింది. సో తను వచ్చిందిలో కూడా వచ్చింది కంప్లీట్, బట్ ఏంటంటే ఇక్కడ కూడా తను వస్తున్నాడు అని ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ ఇప్పుడు మీటర్ సరిపోకపోతే అర్థం సరిపోవట్లేదు, అర్థం సరిపోతే మీటర్ సరిపోవట్లేదు. అటువంటిప్పుడు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి సినీ రచయిత?
అప్పుడు మీరు అన్నారు ఇప్పుడు అర్థం అంటే మీటర్ సరిపోతే అర్థం సరిపోవట్లేదు, అర్థం సరిపోతే మీటర్ సరిపోతుంది, భావం కుదించేటువంటి జ్ఞానం ఉండాలి. మీరు అన్నట్టు మీరు అన్నదానికి సమాధానం ఏంటంటే కుదించే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు జనరల్గా సినారయ్య గారు ఉన్నారు, పగలే వెన్నెల జగమే ఊయల అని రాశారు, కదిలే ఊహలు అన్నారు, పగలే వెన్నెల జగమే ఊయల అన్నారు. అనేసి ఇంకా చెప్పాలి, ఇంకా ఉంది నెక్స్ట్ ఏంటి, పగలు వెన్నెల జగమే ఊయల మీరు అన్నారు. ఇంకా దాని కంటిన్యూషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా అది ఏంటి ఆ పగలే వెన్నెల, ఏంది జగమే ఊయల, అది ఎప్పుడు కదిలే ఊహకు కన్నులు ఉంటాయి. ఓకే, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ లాస్ట్ లో కంక్లూడ్ చేశారు, కుదించేశారు. ఇంకా చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది, కానీ అది ఇంకా డీప్ గా అవసరం లేదు, అక్కడ కుదించాలి, సంక్షిప్తంగా చెప్పారు, కదిలే ఊహకు కనులు ఉంటాయి. అదే సార్, ఒక్కోసారి అర్థవంతంగా వచ్చేసింది మొత్తం సెంటెన్స్ మొత్తం రెండు లైన్స్ అనుకోండి, రెండు టైమ్స్ సరిగ్గా సరిపోయింది. బట్ ఏంటంటే ఒక పదం వేస్తే ఈ అర్థవంతమైన సెంటెన్స్ మొత్తం కంక్లూజన్ అవుతుంది, ఒక పదం తక్కువ ఉంది అక్కడ, సో అంటే మీటర్ సరిపోవట్లేదు. అటువంటిప్పుడు మళ్ళీ రచయిత ఇంకొక భావాన్ని మొత్తం మార్చాల్సిన సందర్భం వస్తుంది. సో అటువంటిప్పుడు టైం టేకింగ్ కదా సార్? అవును, అది ఇంకా అది ఎట్లా ఉంటుందంటే మొత్తం మార్చాలి, అది స్పీడ్గా మార్చాలి. మొత్తం మార్చడానికి చాలా మంది ఉన్నారు, స్పీడ్గా అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో మార్చే వాళ్ళు కావాలి, అది కావాలి. ఇంకొకటి వాళ్ళకు నచ్చేలా మార్చే వాళ్ళు కావాలి, అది స్పీడ్గా మార్చే వాళ్ళు కావాలి, ఇది చూస్తారు అక్కడ. ఇంకొకటి పేషెన్స్, మార్చు అంటే నేను ఎట్లా మారుస్తాను, ఎంత పెద్ద రైటర్ అయినా మార్చు అని అంటే మార్చాల్సిందే. ఆర్జీవి గారు చెప్తే సిద్ధరామ శాస్త్రి గారు ఎన్నిసార్లు రాయలేదు, జాంబురా తిరి జాబిలమ్మ 40 సార్లు రాశారు ఆయన ఆ పాట. చించేసిన కొద్దీ మళ్ళీ రాస్తాను. పేషెన్స్ సినీ గీత రచయితకు ఉండేటువంటి ఆ ఓపిక అనేది అలా ఉంటుంది. సార్ లిరిక్స్ విషయంలో క్వాలిటీ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అంటే ఆన్ ది స్పాట్ మార్చాలంటే ద క్వాలిటీ ఏమంటాం థాట్ ప్రాసెస్ క్వాలిటీ తగ్గిపోతుంది కదా సార్, స్పీడ్ అట్లా ఏమైనా ఉంటుందా? స్పీడ్ రాసిన కొద్దీ ఏమంటాం క్వాలిటీ లిరికల్ క్వాలిటీ తగ్గిపోతున్న సందర్భాలు ఉంటాయా? వేగం పెరిగినంత మాత్రాన దాని నడక అనేటువంటి తప్పటడు కాదు. ఎంత వేగం పెరిగినా ప్రతిభావంతుడు అనేటువంటి గీత రచయిత అది ఎంత వేగం పెరిగినా ఆ నడక మాత్రం తడబడదు, అది అనుభవంతో వచ్చింది. అంతేగా మీకు మీరు అన్నారు కదా, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన దాశరథి గారు ఉన్నారు, దాశరథి గారు డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఏఎన్ఆర్ గారు మూవీ అన్నపూర్ణ స్టూడియోలో కూర్చున్నారు, సాంగ్ రాయాలి. ఓ ఉంగరాల ముంగురుల రాజా నీ కొంగు తాకి పొంగిపోతి జాన, ఓ ఉంగరాల ముంగురుల రాజా నీ హంగు చూచి పొంగిపోను లేరా, ఓ బొంగరాల బుగ్గలున్న దాన నీ కొంగు తాకి పొంగిపోతి జాన అని రాశారు. రాసేసి నీ తస్సాదియ్య నే తాళలేనే అని రాశారు. అనగా వెంటనే తస్సాదియ్య ఏంది, తస్సాదియ్య అది పెద్ద బూత్, అది మార్చేసేయండి అన్నారంట. సరే మారుస్తారు సార్ అంటే, ఎప్పుడు మారుస్తారు, నేను మీకు రేపు కాదు, టైం లేదు, ఇప్పుడు రికార్డింగ్ పెట్టేసుకోవాలి, మీరు మార్చండి ఫస్ట్ అన్నారట. ఇప్పుడే మార్చాలంటే ఇప్పుడే మార్చాలి, టైం లేదు అంటే దానికి తగ్గట్టుగా కావాలి. మళ్ళీ ఏం చేయాలి సార్, తస్సాదియ్య బూత్ కాదు సార్, మీకు డిక్షనరీలో చూపిస్తాను సార్. కావచ్చు, బూత్ కాకపోవచ్చు, కానీ నేను మార్చమంటున్నాను కదా, మార్చాలంటారు. అప్పుడు ఏం చేయాలి, నీ తస్సాదియ్య నే తాళలేనే అని తీసేసి నువ్వు కస్సుమంటే నే తాళలేనే అని రాసి, అంటే అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో వెంటనే మార్చేసేయాలి. మరి తస్సాదియ్య అనేటువంటి పదాన్ని తీసేసి కస్సుమంటే అనే పదాన్ని పెట్టినా కానీ, అంత వేగంగా మార్చినా కానీ అర్థం ఏం చెడిపోలేగా. దాంట్లో ఉండేటువంటి ఏదైతే ఆ వాక్యాల్లో ఉండేటువంటి ఆ భావం ఏదైతే ఉందో, ఆ భావనాభివ్యక్తి ఏదైతే ఉందో, ఆ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వలేదు. అంటే వేగంగా మార్చినంత మాత్రాన అందులో ఉండేటువంటి ఆ వాల్యూస్ పోతాయని మనం అనుకోం. చెప్పాలి అంటే కొత్త రచయితలకు అది కత్తి మీద సాము మీరు అన్నట్టు. అంటే ఇప్పుడు మనము దాశరథి గారు పైన మీరు పిహెచ్డి చేశారు, దాని గురించి మాట్లాడుకునే ముందు దీంట్లోనే ఇప్పుడు చాలా మంది రచయితలు అంటే సినీ పెద్ద పెద్ద రచయితలు కూడా వాళ్ళు అంటే అనుకోకుండాను అనుకోని కొన్ని తప్పులు దొరలే ఉంటాయి. అవును సార్, ఉన్నాయా సార్ అటువంటి? చాలా, అంటే వాళ్ళు అనుకోకుండా అని మీరు అన్నారు, అది అనుకోకుండా అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా స్వయంగా చెప్పినటువంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి టైంకి తొందరగా, మీరు అన్నారు ఇప్పుడు ఒక మాట అన్నారు చూడండి, వేగంగా రాస్తుంటే ఇబ్బంది అవుతుంటుందా సార్ అన్నారు కదా. అక్కడ రచనలో ఇబ్బంది కాకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో హడావిడిగా తప్పైతే తప్పయ్యా నువ్వు రాసివ్వు అని అంటారు డైరెక్టర్స్. అదేంటి సార్,
తప్పైనా సరే రాసిమ్మనంటారు, ఇంత గొప్ప సీనియర్ రైటర్ని ఎట్లా రాసిమ్మంటారు తప్పు అంటే, అదేనయ్యా నువ్వు సీనియర్ రైటర్వే కాబట్టి తప్పు రాసినా అది ఒప్పే జనానికి. ఒక ఒక స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత నువ్వు తప్పు రాసినా అది ఒప్పే కాబట్టి రాసివని అంటారు. అలా చాలామంది రైటర్స్, శ్రీశ్రీ గారే మన ఇది అల్లూరి సీతారామరాజు సినిమా నేషనల్ అవార్డు వచ్చిన సాంగ్ టాలీవుడ్లో ఫస్ట్, తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగర అని రాశారు. దాంట్లో శ్రీశ్రీ గారే ఏమన్నారంటే, ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి చురకత్తులు పదును బట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి అని రాశారు ఆయన. ఇప్పుడు ప్రతి మనిషి తొడలు కొట్టి అన్నప్పుడు అది ఏకవచనం అక్కడ, మరి ఇక్కడ సింహమ్మై గర్జించాలి అనాలి. అక్కడ మనుషులు అని అక్కడ వాడితే ఇక్కడ సింహాలని వాడాలి, కానీ అక్కడ మనిషి అని వాడిండిగా ఇక్కడ సింహమై అనాలి, ఏకవచనమే ఉండాలి. కానీ ఆయన ఏమన్నారు తెలుసా, సింహాలై గర్జించాలి అన్నారు. అది రాశారు, రికార్డింగ్ అయిపోయింది, అది ఘంటసాల గారు అద్భుతంగా పాడారు, అయిపోయింది. బయటకు వచ్చినాక రికార్డింగ్ స్టూడియో బయటకు వచ్చినాక తప్పు రాశాను ఏంటి, ఏం కాదులే ఇంత ఫైర్లో అదోడు గుర్తించాడులే అన్నారంట. అట్లా ఇంకా చాలామంది తర్వాత మీరు అన్నట్టు దాశరథి గారే, బాబు వినరా అన్న తమ్ముళ్ళ కథ ఒకటి పాటలో తమ్ముళ్ళకి జరగాలి పెళ్ళి పేరంటాలు అని రాశారు. నిజానికి పేరంటం అనేటువంటిది స్త్రీ విశేషం, కానీ ఆయన తమ్ముళ్ళకి అన్నాడు. అదేంటి అంటే ఏదో దొరికిపోయింది లేండి పోన్లేండి అని అన్నారట. నారాయణ రెడ్డి గారు కూడా పాటలో పచ్చ పచ్చని పచ్చిక బయళ్ళలో సాగిపోదామా నడిచిపోదామా అని రాశారు. పచ్చ పచ్చని పచ్చిక బయలేందండి, డైరెక్టరే అన్నారంట. పచ్చ పచ్చని ఏంది అంటే పచ్చికలు అంటేనే పచ్చగా ఉంటాయి, అవును, మళ్ళీ ఇంకా పచ్చి. మళ్ళీ ఆయననే ఒక పాపకి జోలపాట పాడుతున్నారు, హీరోయిన్ లాలిపాట రాయాలి, నోములు పండగ నూరేళ్ళు నిండగా అని రాశారు, రికార్డింగ్ అయిపోయింది, వచ్చింది. అది అట్లాగే ఇప్పటికి పాట ఉండిపోయింది. నూరేళ్ళు నిండగా అంటే అర్థం ఏంటండి, చచ్చిపోవడమేనా? నోములు పండగ అని పాపకు లాలిపాట పాడుతున్నాం, నిండగా అనేటువంటి పదం వాడితే అక్కడ ఏమర్థం వస్తుంది? అయితే నారాయణ రెడ్డి గారు ఉన్నారు, నారాయణ రెడ్డి గారు కూడా ఓ పాటలో అంటే లాలిపాట ఉంది, లాలిపాటలో ఆయన రాయాలి, పసిపాపకు లాలిపాట పాడుతున్నప్పుడు చూడండి అంత గొప్ప కవియే, అది కావాలని తెలియక చేసింది కాదు, కొన్ని చోట్ల దొర్లిపోతుంటాయి అంతే తప్ప వాళ్ళ పాండిత్యానికి అది పెద్ద అది ఇబ్బంది ఏం కాదు. నోములు పండగ నూరేళ్ళు నిండగా అని రాశారు ఆయన. నూరేళ్ళు నిండగా అంటే అర్థం ఏంటండి, చనిపోవడం అని అర్థం. మరి అది కరెక్టేనా? అది ఎవరు గుర్తించారంటే డైరెక్టర్ గారు గుర్తించారంట. అదేంటి సార్ అప్పుడే నూరేళ్ళు నిండిపోయినాయా అని అంటారుగా, మరి దీని అర్థం అది కదా. అవును, రికార్డింగ్ అయిపోయింది, ఏం చేయాలి, ఎవరు గమనించర్లేండి అన్నారు. ఇప్పటికి మీరు ఆ పాట వినండి, జమున గారు అది సినిమా, అది ఉమ్మడి కుటుంబం ఏదో మూవీ ఉంది, దాంట్లో నూరేళ్ళు నిండుగా అంటే నిండు నూరేళ్ళు బతుకుమని అంటారు. అట్లాంటి పదాన్ని ఆయన నిండగా రాసేశారు, అది అలా దొరికిపోయినవి. వేటూరి గారు కూడా ఆయన ఎంత వేగంగా అంటే ట్యూన్కి ఎక్కువ వేగంగా పాటలు రాయగలిగారంటే శ్రీశ్రీ గారు వేటూరి గారు అండి. దాశరథి గారు కూడా చాలా వేగంగా రాస్తారు, నిమిషాల్లో పాట రాసిస్తారు. ఆయన కూడా అంత వాడి వేడి ఉండేటువంటి కలం, అంత పదునైన భావాలు ఉండే కలం కూడా ఒక చోట మిస్టేక్. అదేంటంటే రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ గారిది మూవీ, దాంట్లో ఒక పాట డివోషనల్, నమ్మిన నామది మంత్రాలయమేగా అనే పాట ఉంది. దాంట్లో ఏమంటారంటే తుంగా దళాల సేవ తులసి జలాల పూజ అని రాశారు. అదేంటి తుంగా దళాలు అంటే తుంగభద్ర నది, జలాలు అనాల్సింది కదా, జలాలు అనాలి, తుంగా జలాలు తులసి దళాలు అనాలి. మరి తులసి జలాలు అనే దానికి అర్థం ఉంది, తులసి తీర్థం అంటాం, అవును అంటాం, కాబట్టి తులసి జలానికి అర్థం ఉంది. సో అది అర్థం ఉన్నప్పుడు ఇది మిస్టేక్ అయినట్టే. అంటే ఇప్పుడు తులసి జలాలకు అర్థం ఉంది, తులసి దళాలకు అర్థం ఉంది, కానీ తుంగా దళాలకు అర్థం లేదు, తుంగా జలాలకి అర్థం ఉంది. అంటే ఇక్కడ జరిగిపోయినటువంటి చిన్న అది అట్లా అయినా కానీ అది పెద్ద చిరస్థాయి నిలిచిపోయింది, చాలా హిట్ అయిన సాంగ్. ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. వేటూరి గారు చేసిన పని, తర్వాత ఇది నారాయణ రెడ్డి గారు ఇట్లాగే చేశారు. కృష్ణశాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇది మల్లెల వేలయ్యని ఇది వెన్నెల మాసమని అని రాశారు సుఖ దుఃఖాలు సినిమాలో. నిజానికి మల్లెల వేల ఉంటుందా, మల్లెల మాసం ఉంటుంది, వెన్నెల వేల ఉంటుంది. కానీ ఆయన ఏమన్నారంటే మల్లెల వేల అన్నారు, వెన్నెల మాసం అన్నారు. ఇది ఇటు అది ఇటు రాశారు. అంటే టెక్నికల్ అంటే పాడేటప్పుడు ప్రాబ్లమా లేదంటే రాయడమే అలా రాసే ఉంటారా? రాయడం అట్లా రాశారు. పాడేటప్పుడు ప్రాబ్లం అవుతే ఒక టేక్లో మిస్టేక్ జరిగితే లేదండి లేదు
రైటర్ గారు ఇట్లా రాశారు, మీరు ఇట్లా పాడారని చెప్పి మనం వెంటనే మార్చేసుకోవచ్చు. ఒక రికార్డింగ్ అయితే వెంటనే పాట ఎక్కదుగా, దాన్ని మళ్ళీ మనము రికార్డింగ్ చేస్తుంటాం, దాన్ని ఫైనల్ మనకు అవుట్పుట్ వచ్చేదాకా మనం అవి చేంజెస్ చేస్తుంటాం, ఊరికే బయటకు రాదుగా. అలా అయినా అది మిస్టేక్ వచ్చింది. అప్పుడు ఒక ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఒక లెక్చర్కి వెళ్తే కృష్ణశాస్త్రి గారు, అక్కడ ఒక రీసెర్చ్ స్కాలర్ అడిగారంట, ఏంటి సార్ ఇట్లా ఉంటుంది కదా అంటే, భలే గుర్తుపట్టావా నువ్వు, మంచి నీకు రీసెర్చ్ మీద పట్టుంది అని అన్నారంట. మరి అలా ఎందుకు రాశారు సార్ అని అడిగితే, అందరు రాసినట్టుగా రాస్తే కృష్ణశాస్త్రి స్టైల్ ఏముంటుందయ్యా, అది తప్పే కావచ్చు, కానీ నేను తప్పు రాశానని చాలామంది పండితులే చెప్పలేరు ఇప్పటికీ. సరే నువ్వు రీసెర్చ్ సబ్జెక్టుతో నువ్వు గుర్తుపట్టి అన్నావు, కానీ ఎవరికి అంత దృష్టి రాలేగా. అది అంటే ఏంటంటే కావాలని, సందర్భానికి తగ్గట్టుగా కావాలని అలా రాసి వదిలేశారు తప్ప తెలియకని కాదు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లిరిసిస్టులలో అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ జనరేషన్లో అంటే వేటూరి గారు, సిద్ధరామ శాస్త్రి గారు, ఇప్పుడు చంద్రబోస్ గారు కూడా, చంద్రబోస్ గారు సిద్ధరామ శాస్త్రి గారు తర్వాత చెప్పుకోదగ్గ మనకు ఆ స్టేటస్లో ఆ స్థాయి ఆస్కార్ అవార్డు విన్నరు, నేషనల్ అవార్డు విన్నరు చంద్రబోస్ గారు. అయితే చంద్రబోస్ గారు కూడా అట్లాంటి రాసినటువంటి పరిస్థితులు సందర్భాలు ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే, మన అందరివాడు సినిమాలో చిరంజీవి గారికి 1, 2, 3 ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు అరే నమ్మింది చేస్తుంటాడు, ఓకే. తర్వాత వీరాది వీరుడా అంటారు, నిజమే, అంటే వీరుల్లోకెల్లా వీరుడు, ధీరాది ధీరుడా అంటారు, అంటే ధీరుల్లోకెల్లా ధైర్యవంతుల్లోకెల్లా ధైర్యవంతుడు అని, అంతవరకు ఓకే. హీరాది హీరుడా, గ్రేటాది గ్రేటుదా, స్టారాది స్టారుడా అంటారు. మరి దానికి అర్థాలు అంటే, దీని ఉద్దేశం ఏంటంటే గ్రేట్ ఆది గ్రేటుడా అంటే ఇక్కడ ఇంగ్లీష్ పదం గ్రేట్ ఆది అన్న పదప్రయోగం అంటారు కదా, పదప్రయోగం అనుకుందాం. అంటే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి జనరల్గా ఇది ఒక కొత్త ప్రయోగం చేశానండి, ఇప్పుడు తప్పే కావచ్చు, కొత్త ప్రయోగం చేశాను. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం కొత్త ప్రయోగం చేస్తే తప్పులు పట్టేటువంటి సందర్భాలు ఒకటి, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే. కొన్ని కరెక్ట్ పదాలు వాడి వాటి వరుసలో ఈ పదం వాడడం ఒకటి. ఇప్పుడు వీరాది వీరుడు, ధీరాది ధీరుడు అన్నారు ఆయన, అన్నప్పుడు ఆ వరుసలో ఇది ఒదిగిపోయింది. ఇక్కడ అంటే ఆ వరుసలో ఇది ఒదిగిపోయినా అక్కడ తప్పుగా అందరికీ కనిపించాల. ఇప్పుడు ఆ వీరాది వీరుడా, ధీరాది ధీరుడా వాడకుండా ఇవే యాస్టీస్గా ఎత్తుగడనే ఇవి ఉంటే అప్పుడు పదప్రయోగం అనేవాళ్ళు అంటారు, తప్పు పట్టేవాళ్ళు. అది ఇక్కడ మనకు మీరు అన్నట్టు అది ప్రయోగం అనుకుందాం, కొత్త ప్రయోగం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరు స్టైల్ మీరు అంటే పిహెచ్డి చేసే సందర్భంలో అంటే దాశరథి గారి పాటల పైన చేశారు. సో చాలా మంది రచయితల స్టైల్ కూడా పరిశీలించి ఉంటారు, చూశాను. సో ఇప్పుడు ఫస్ట్ సిరివెన్నెల గారి స్టైల్ చూసుకుంటే, సీతారామ శాస్త్రి గారు మీరు అన్నట్టు ఆయన స్టైల్ ఒకటి. ఆయన ఏదైనా ఒక విషయాన్ని ఏదైనా మనకు చెప్తుంటే ఆయన ఉదాహరణలతో చెప్తారు. ఆయన ఉదాహరణ యోగ్యంగా అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తారు ఆయన, అది ఆయనకున్న స్టైల్. ఎగ్జాంపుల్ ఒక పాట, ఇప్పుడు జనరల్గా మన ఈ సినిమా ఉంది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఉంది, దాంట్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ రాశారు. మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకో కళ అని రాశారు. ఇది పాట. జనరల్గా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటే నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆత్మవిశ్వాసం ఇది చెప్తుంటారు. కానీ ఇక్కడ ఆయన ఏం చేశారంటే ఎగ్జాంపుల్స్ ఇస్తారు. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో అని చెప్పి, వానలకు హరివిల్లు ఎట్లాగో, వేసవికి వర్షం ఎట్లాగో, బాధలకు మనకు ఏది కష్టాలకు సంతోషం అట్లా. అంటే అది వచ్చిన తర్వాత ఏంటి ఇది వస్తుంది కాబట్టి మనకు ఒకదాని వెంట ఒకటి ఉంటుందని ఒక ఉదాహరణ యోగ్యంగా చెప్తూ ఏమంటారంటే, చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. గొప్ప పోలిక. ఎవరు చేస్తారండి ఇంత గొప్ప ప్రయోగం? అంటే మనము కష్టం వచ్చిందని బాధపడొద్దు, దాని వెంట సంతోషం వస్తుంది. ఆ కష్టాన్ని మనం స్వీకరిస్తే వెంటనే సంతోషం వస్తుందని చెప్పడం వేరు. ఇక్కడ ఆయన అట్లా చెప్పాలా? అరే కష్టంలోనే సంతోషం ఉందని చెప్పారు ఆయన. కష్టం వెనక సంతోషం ఉందని చెప్పాలా? కష్టంలోనే ప్రాసెస్లోనే, కష్టపడే ప్రాసెస్లోనే సంతోషం వెతుక్కో. మరి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ ఇవ్వాలిగా. ఉగాది ఫెస్టివల్ ఉంది, అది ఫెస్టివల్ పండగ. మరి స్వీట్ తింటామా? అన్నీ కలిపి షడ్రుచులు. చేదు ఉందిగా, మరి చేదు తింటూనే మనం తీయటి పండుగ చేసుకుంటున్నాము. మరి అట్లాంటప్పుడు కష్టంనే నువ్వు సంతోషంగా స్వీకరించలేవా? అంతే కదా. ఇట్లాంటి ప్రయోగాలు సీతారామ శాస్త్రి గారు చేశారు.
వేటూరి గారు చేసినటువంటివి కూడా చాలా ఉన్నాయి. వేటూరి గారు కొత్త కొత్త ప్రయోగాలు, ఆయన సమయానికి తగ్గట్టుగా ఏది జిలిబిల్లి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వల్లపులు చిలికిన, ఏంటంటే హ్రస్వాల్లోనే మీటర్ మీదనే అట్లాంటి పదాలు మనకు వినడానికి ఏంటంటే ఆ మీటర్ నడక ఏదైతే ఉంటుందో తనన 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 ఒక నడకలాగా ఒక లయలాగా వెళ్ళిపోతుంది. అట్లాంటి ప్రయోగాలు చాలా చేశారు వేటూరి గారు. ఇప్పుడు దాంట్లో చెప్పుకోవాలనుకుంటే ఇంకోటి చలిమర గదులలో అట్లాంటి ప్రయోగాలు ఉన్నాయి. ఇంకా ఇంకొకటి మన ఒక చోట ఇది ఇప్పుడు అంటే కావాలని దాంట్లో అర్థం లేకుండా రాసినటువంటి కూడా ఉన్నాయి. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నా, అదే ఓర చూపులే రువ్వే రువ్వే ఏకవీర నువ్వులా ఉన్నావే అన్నారు. ఏంటి అర్థం? నువ్వులా అంటే నాకు అది ఎప్పుడు నాకు కూడా క్వశ్చన్, అది మంచి మీరు చెప్తున్నారు. అదేంటి నువ్వులా అంటే ఏంటి? నువ్వులా ఏం లేదా, నువ్వులా అంటే నీలా. నీలా అంటే అక్కడ పదం సరిపోక పెట్టి ఉంటారు అంటారా? అంతే. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎండు పూస గల్లు గల్లు మన్నాదే అన్నారు. అన్నప్పుడు గల్లు గల్లు అన్నప్పుడు అక్కడ చివరిలో మనకి ఏదైతే మనము మీటర్కి సెట్ కావాలి కాబట్టి నీలా అనలేక నువ్వులా ఉన్నావే అన్నారు. అంటే నీలా ఉన్నావే అని. అవును సార్, చాలాసార్లు నాకు డౌట్ ఉంది ఫస్ట్ పాట విన్నప్పుడు. అవును, అంటే ఇక్కడ ఓరుగల్లుకే పిల్ల ఎన్ను పూస గల్లు, ఎందుకు ఓరుగల్లు? సినిమా సన్నివేశానికి తగ్గట్టు రాయాలి. సన్నివేశ చిత్రీకరణ 1000 స్తంభాల గుడిలో జరుగుతుంది సినిమా షూటింగ్, పాట అక్కడే షూటింగ్. 1000 స్తంభాల గుడి ఉంది, వరంగల్ ఉంది. ఓరుగల్లు అన్నారు అందుకే. ఓరుగల్లుకే పిల్ల, ఓరుగల్లు పిల్ల అమ్మాయి డాన్స్ చేసే అమ్మాయి అంటే ఇక్కడ సన్నివేశానికి తగ్గట్టుగా రాయడం. ఇప్పుడు సీన్ ఎట్లా జరుగుతుంది మీకు నగుమోము అని రాశారు ఆయన. నగుమోము అంటే ఏంది? నవ్వుతున్నటువంటి ముఖము. దాన్ని ఎవరికి వాడారంటే హీరోయిన్ నగ్మా గారికి వాడారు. నగుమోము నగుమా అన్నారు ఆయన. నగుమా అంటే నగ్మా. జనరల్గా ఆయన ఎట్లా ఉంటుందంటే వేటూరి గారి స్టైలు సమయస్ఫూర్తి అంటాంగా, అది ఏంటంటే మీ సినిమాలో హీరో ఎవరండి అంటే చిరంజీవి అన్నారు అనుకోండి, ప్రయోగం చేస్తారు. చిరు త్యాగరాజ్ అని రాశారు దాంట్లో. ఏది యమహానగరి కలకత్తా పూరి పాట. నిజానికి చిరు త్యాగరాజ్ అంటే త్యాగరాజు శిష్యుడు రాసినటువంటి పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్, పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ త్యాగరాజు శిష్యుడు. ఆయన రాసినటువంటి మీటర్లో ఇది పాట వచ్చింది. ఆ ట్యూన్లోనే చేశారు మళ్ళీ మన మణిశర్మ గారు. అప్పుడు ఏం చేయాలి, చిరు త్యాగరాజు అని అంటే ఇక్కడ త్యాగరాజు శిష్యుడైనటువంటి చిన్న త్యాగరాజు అని అర్థం ఒకటైతే చిరంజీవి గారు యాక్ట్ చేశారు. పాట ఆయన మీద చిత్రీకరణ జరుగుతుంది కాబట్టి చిరు అన్నారు. ఇట్లాంటి మళ్ళీ అందులో నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట అన్నారు. నేతాజీ వేరు, సుభాష్ చంద్రబోస్ వేరు. నేతాజీ గారు పుట్టింది ఒరిస్సాలోని కటక్లో. ఆయన ఇక్కడ చెప్పేది బెంగాల్ గురించి. మరి ఇక్కడ పశ్చిమ బెంగాల్ గురించి చెప్తున్నప్పుడు మరి నేతాజీ గారు ఎందుకు వచ్చారు అంటే పశ్చిమ బెంగాల్ ఉద్యమంతోనే ఆయన సుభాష్ చంద్రబోస్కి నేతాజీ అనే బిరుదు వచ్చింది. కాబట్టి నేతాజీ పుట్టిన చోట అన్నారు కానీ సుభాష్ పుట్టిన చోట అనలే. అనాలంటే అనొచ్చు. ఇక్కడ అది సమయస్ఫూర్తి. అది ఇట్లాంటి ఏవైతే సమయస్ఫూర్తితో ఆయన అక్కడి సన్నివేశాలకు తగ్గట్టుగా పాట రాయడం అనేటువంటిది అది వేటూరి గారి స్టైల్. నారాయణ రెడ్డి గారిది ఒక స్టైల్, చంద్రబోస్ గారిది ఒక స్టైల్, రామజోగి శాస్త్రి గారిది ఒక స్టైల్, ఇట్లాంటి అనంత శ్రీరామ్ గారిది ఒక స్టైల్. ఒక్కొక్కరిది ఒక్కొక్క పంచ. ఇప్పుడు భాస్కర భట్ల గారు ఉన్నారు. భాస్కర భట్ల గారు కొత్తగా గోదావరి గట్టు మీద రామశిలకను అని రాశారు. చూడండి, నిజానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే అందులో కవిత్వం ఏమీ లేదు, పొయిటరీ లేదు, అందులో సంభాషణ ఉంది. అయితే ఆ సంభాషణ ఎట్లా ఉందంటే వినూత్నంగా ఉంది. గోదావరి గట్టు మీద రామశిలకను అన్నారా, ఇది తర్వాత ఏముంది, గోదావరి గట్టు మీద రామశిలకను నీ జంట కట్టుకున్న గోరువంకను రాశారు. తర్వాత గీపెట్టి గింజుకున్న నీకు దక్కను అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి గురించి చెప్తూ ఉంటే ఆ అమ్మాయి ఎవరు అంటే ఇక్కడ హీరోయిన్ అంటే భార్య, హీరో భర్త. భార్యాభర్తలకు చాలా రోజుల తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. శృంగారానికి సంబంధించినటువంటి సీను వీలు పడట్లేదు రాయాలి. అప్పుడు మనకు సందర్భం కావాలి. రా అని చెప్పి ఈయన అంటుంటే వద్దు అని అమౌంట్ ఉంది. రమ్మన్నప్పుడల్లా గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకను అన్నారు. ఇస్తరు ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగను చేశావే అన్నారు. అంటే నా కళ్ళ ముంగటే తిరుగుతున్నావులే కానీ ఇట్లా నాకు దొరకకుండా వెళ్ళిపోతున్నావు అని ఉద్దేశం. అంటే ఇక్కడ కన్వర్సేషన్ లాగా నచ్చింది పాట. నువ్వు అట్లా అనకు, నేను ఇట్లానా
అంటే నువ్వు రమ్మన్నా నేను రాను అని అంటే నువ్వు కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు నేను దూసుకెళ్ళిపోతా, నేను కూతకొస్తాను, కబడ్డీ అంటే కూతకొస్తాను, తర్వాత ఈ మాత్రం హీట్ ఇస్తే సెంటే కొట్టేనా, ఓ మూరా మల్లెలు 2 చేతుకు చుట్టేనా అంటారు. అంటే ఏంటంటే ఏదైతే సినిమాటిక్గా చెప్తున్నప్పుడు మామూలు పదాలని సరళమైనటువంటి పదాలని ఒక సంభాషణ రూపంలో అంటనట్టుగా ఈ జనానికి కనెక్ట్ అయ్యేటట్టుగా చెప్పడం. మరీ ఎక్కువ పోయిటరీ వాడమనుకోండి దాంట్లో ఇప్పుడు అంతగా జనానికి ఎక్కకపోవచ్చు. అంటే సినిమా నాడి, పాట నాడి తెలుసున్నటువంటి వాళ్ళు. భాస్కర్ భట్ల గారికి అది పెండుతో పెట్టినవి వైరల్ అవుతుంది చాలా. ఇలా భాస్కర్ భట్ల గారు ఏ పాట రాసిన 20 years తర్వాత అది ఆయన గొంతులో, ఆయన వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. అది తొందరగా పవన్ కళ్యాణ్ గారికి పాడినటువంటి పాటలని అంతే. అయితే ఇక శ్రీమణి గారు కూడా ఇట్లాంటి చూడండి, మీరు అంటున్నారు కదా చాలామంది అప్పట్లో ఎట్లా ఉండేదంటే పరిస్థితి, పుస్తకాల్లో ఉండేటువంటిది ఏదైతే ఉంటాయో ప్రబంధాలు, సాహిత్యం, అది అవి ఉంటేనే సాహిత్యం అండి అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. సినిమా పాటల్లో ఏముందండి సాహిత్యం అని అన్నారు. అందులో ఉన్నది ఇందులో ఉంది, కాకపోతే అందులో ఉన్నది ఆ తరానికి ఎట్లా అవసరమో అట్లా ఉంది, ఇందులో ఉన్నది ఈ తరానికి ఎట్లా అవసరమో అట్లా ఉంది. జనరల్గా మీరు ఇప్పుడు శ్రీనాథుడు అప్పట్లో శ్రీనాథ కవి సర్వం రాస్తూ ఈ తూర్పు దిక్కున కుంకుమ రేఖలు ఉదయములో ముఖములో చిందుచున్నవి, వనిత పెదవుల పైన నవ్వులు మొలుగుచున్నవి, ఇట్లా రాశారు. ఇప్పుడు ఈ జనరేషన్ కావాలంటే సరిలేరు నీకెవ్వరు సినిమాలో శ్రీమణి గారు మైండ్ బ్లాక్ సాంగ్ వచ్చింది. ఎంత సింపుల్గా అన్నారంటే, నువ్వు బొట్టు పెట్టుకుంటే తెల్లవారుతుందే, కాటుకెట్టుకుంటే చీకటి అవుతుంది అన్నారు. అక్కడ వాళ్ళు చెప్పింది అదే, నీ ముఖము మీద అరుణోదయ రేఖల్లాగా కుంకుమ వెలుగుతున్నది అన్నారు. కుంకుమ అనేటువంటిది సన్ రైజ్ లాగా ఉందని ఆయన చెప్పాడు అక్కడ. ఇక్కడ నువ్వు బొట్టు పెట్టుకుంటే తెల్లవారుతుంది, సన్ రైజ్. అది బుకిష్ లాంగ్వేజ్, ఇదేమో సినిమాటిక్. ఇది సినిమాకు సరిపడే సరుకు, అక్కడ పుస్తకాలకు సరిపడే సరుకు అది. అంటే చూడండి, దాంట్లో ఉన్నవి దీంట్లో ఉన్నాయి, కాకపోతే ఆ తరానికి తగ్గట్టుగా అవి ఉన్నాయి, అవే భావాలు ఈ తరానికి తగ్గట్టుగా ఇలా ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. సో ఎస్ జానకి గారు ఆల్మోస్ట్ తన అంటే పాటలు పాడడం అనేది మానేశారు. సో అటువంటిది మీకోసం స్పెషల్గా పాడారని విన్నాను. సో తన వారితో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్? జానకమ్మతో నాకు దాదాపు ఒక 6 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. వారి ఇంటికి కూడా నేను వెళ్ళాను. జానకమ్మ గారు ఏంటంటే అప్పటికే 2015లో రఘువరన్ బీటెక్లో పాడారు, అమ్మ అమ్మ నే పసివా అన్నమ్మ. అది లాస్ట్, అంటే తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారు, నేను పాడలేనని చెప్పారు, ఆరోగ్యం కూడా బాగాలేదు. అట్లాంటిది వారితో నాకు ఉన్నటువంటి అనుబంధంతో నేను వెళ్ళినప్పుడు ఈ మధ్య ఏమైనా రాస్తున్నావా నాన్న అన్నారు. అంటే రాస్తున్నానమ్మా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ రాశానని చెప్పాను. వినిపించు అన్నారు. నా లయాత్మకంగా నేను వినిపించాను. అలల ఓలే అడుగులెత్తి సాగిపోని నీ గమనం, హిమాలయమై చేతులెత్తి నిలబడాలి నీ ధైర్యం, ఆశయాలే ఆవిరైతే మనుగడేది మనిషికింకా, అలుపు లేక మలుపు రాక విజయ మార్గం దొరకదింకా అన్నాను. సూపర్, ఇంత బాగుంది నాన్న. అనడం కాదులే, నువ్వు చిన్న పిల్లాడు అనడం కాదులే, కానీ నాకు ఎలా అనిపించిందో చెప్పనా అన్నాను. సీతారామ శాస్త్రి గారికి, వేటూరి గారికి నేను చాలా పాటలు పాడాను. రికార్డింగ్ స్టూడియో నా పక్కన కూర్చొని ఎన్నో చర్చించుకునేవాళ్ళు, వాళ్ళు చెబుతున్నట్టుగా అనిపించింది అన్నారు. నిజానికి నా లైఫ్లో బెస్ట్ అచీవ్మెంట్ అంటే అదండి, బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు, కానీ వాళ్ళలా ఉంది అన్నారంటే అది నాకు ఎంకరేజ్మెంట్ అనుకుంటా. అట్లా నేను ఇప్పుడు స్టూడియోకి వచ్చి పాడలేను, కాకపోతే నేనే ట్యూన్ చేసి పాడతానని ఆవిడే హోమ్ థియేటర్ స్వయంగా ట్యూన్ చేసి పాడారు, హై పిచ్లో పాడారు 84 yearsలో. అది నేను అమ్మ మీరు అన్నట్టుగా నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటానని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాను. అది ఉంది, నా ఛానల్లో ఉంది, తిరునగరి శరత్ చంద్ర అఫీషియల్ అని ఛానల్లో ఉంది. అట్లా అమ్మ ఆశీస్సులు, నేను ఏ రాసినా అమ్మ మెచ్చుకునేవారు. ఆ పాట విని గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ లాగా. అలాగే సుద్దాల అశోక్ తేజ గారితో కూడా మీకు మంచి బాండింగ్ ఉందంట. అవును, సుద్దాల అశోక్ తేజ గారు ఆయన మా ఊరి దగ్గరే ఆయన ఉద్యోగి, అంటే టీచర్గా చేశారు, ఎంప్లాయీగా. అప్పుడు సాహిత్య సభలకి నాన్నగారితో పాటు అంటే కలిసి వాళ్ళిద్దరు వెళ్ళేవారు. అట్లా మాకు కుటుంబంతో దగ్గరి సంబంధం ఉంది. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఆయన వస్తారు. అట్లా వచ్చినప్పుడు ఏం రాస్తున్నావు కొత్తగా ఏంటి అన్నట్టుగా అడిగారు. నేను రాసిన పాటలను వినిపించాను.
వినిపిస్తుంటే దక్ష సినిమాది మొన్న సాంగ్ అది చిత్తి రగిలనేమో నాలో నీలో ఊగే ఊపిరి కానీ అది సాంగ్లో ఆ సీన్కి తగ్గట్టుగా నేను కొన్ని లైన్స్ చెప్పాను. కనిపించని దృశ్యమేదో కళ్ళ ముందే ఉందా, వినిపించని శబ్దమేదో వినబడుతుందా అని రాశాను. చాలా బాగుంది అని అన్నారు. అంటే కనబడని దృశ్యమే కళ్ళ ముందు కనబడుతుంది, వినబడని శబ్దమే వినబడినట్టుగా ఉంది, అది వినబడట్లేదు అంటే అక్కడ సందిగ్ధత ఉంది వాళ్ళకి. చాలా బాగా రాస్తున్నావు, బాగుంది నాన్న, నువ్వు మంచి సాధన చేయాలి అని బెస్ట్ కాంప్లిమెంట్. ఏది రాసినా నాకు ఫస్ట్గా నేను వారికి వినిపిస్తాను, ఇలా ఉంది, ఇది బాగుంది, ఇంకా ఇంకా బాగా రాయగలుగుతావేమో, ఈ వర్డ్స్ కాకుండా ఇంకా ఆలోచించు, కొత్తగా ఇప్పటికి తగ్గట్టుగా ఇన్నోవేటివ్ ఇంకా ఆలోచించు అని చెప్తుంటారు. అట్లా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే అదృష్టం ఉండాలా, టాలెంట్ ఉండాలా? టాలెంట్ ఉంటేనే సరిపోదు, అదృష్టం ఉండాలి. అలా అని అదృష్టాన్ని పట్టుకొని అదృష్టం వస్తుంది కదా అని కూర్చుంటే కుదరదు. అశోక్ తేజ్ అంకుల్ అదే చెప్తారు నాతో, అదృష్టం అనేటువంటిది దానంతటే అది రాదు, అదే కష్టపడితే వస్తుంది. దాన్ని ఏం చెప్తారంటే ఆయన చిన్న ఉదాహరణ చెప్పారంట నాకు. రాత్రిపూట మనం పడుకొని ఉంటే నిండా చెద్దరు కప్పుకొని చలికి మనం పడుకుంటూ ఉంటేనంట ఒకసారి వచ్చి టక్ మన ఇట్లా కొట్టి వెళ్తుందంట అదృష్టం. ఈ చలికి ఏం లేస్తాంలే అని మనం పడుకొని ఉంటే అది అటే వెళ్ళిపోతుందంట. ఏం లేదు లేదు అదృష్టమేమో అని చెప్పి ఒక్కసారి తలుపు తీసి గల్ల పట్టుకొచ్చి దాన్ని ఇంట్లో పడేసుకుంటే అది మన దగ్గర ఉంటుందంట అని చెప్పారు. అట్లా అదృష్టం ఉండాలంటే మనం కష్టపడాలి, సాధన చేయాలి, దానికి తగ్గ టాలెంట్ ఉండాలి. ఇలా ఉంటేనే అవి వీలవుతాయి. కానీ అప్పటి అవకాశాలు వేరు, ఇప్పుడు అవకాశాలు వేరు, అప్పటి పోటీ వేరు, ఇప్పటి పోటీ వేరు. కాబట్టి ఇప్పుడు చాలా ఎంత కష్టపడ్డా కానీ సక్సెస్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. రైటర్స్ బ్లాక్ అంటారు, ప్రతి రైటర్కి లిరిసిస్ట్కి కూడా రైటర్స్ బ్లాక్ అనే పదం వింటుంటాం మనం. అవును. సో మీరు రాసేప్పుడు ఏమైనా రైటర్స్ బ్లాక్ వస్తుంటుందా? మాకు చాలా సందర్భాల్లో కూర్చున్నప్పుడు ఏమైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు కూడా అప్పటికప్పుడు ఏది అకస్మాత్తుగా అంటే స్పాంటేషన్ కావాలి వాళ్ళకి. ఏంటంటే ఇది ఒకటి ఉందండి, ఇది కొన్ని పదాలు ఉన్నాయండి, మీరు రాయాలి, లేకపోతే ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉందండి, ఇలా ఇట్లా కావాలి, అట్లా కావాలని అడుగుతుంటారు. అప్పటికప్పుడే నేను ఐటమ్ సాంగ్ రాసినప్పుడు కూడా అది గీతామాధురి గారు పాడారు, ఇంకా రిలీజ్ అవ్వలేదు అది మూవీకి. దాంట్లో నేను రాసినప్పుడే అన్నారు ఐటమ్ సాంగ్ అప్పటికప్పుడే చెప్పండి అని అన్నారు. మీరు అప్పటికప్పుడే రాయండి, అమ్మాయి అట్లా చీకట్లో ఉంది డ్యాన్స్ చేస్తుంది అని. నల్లా నల్లని సీకట్లోన ఎన్నెలలాగా ఉన్నావే అని రాశా ఐటమ్ సాంగ్. నల్లా నల్లని సీకట్లోన ఎన్నెలలాగా ఉన్నావే, పువ్వుకున్న తొడిమను కూడా తీసి పంది రేసావే అని రాశాను. అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా. ఇట్లా మనకు అప్పటికప్పుడు అడుగుతుంటారు, మనము రాస్తుంటాము. ఇప్పుడు ఐ డ్రీమే ఉందండి, నాకు ఐ డ్రీమ్ అంటే నిజానికి ఐ డ్రీమ్ అనేది ఎవరికైనా వాళ్ళ డ్రీమ్, అంతే కదా. ఏ రైటర్కి అయినా, అది ఏ కళాకారునికైనా, ఏ ఆర్టిస్ట్కి అయినా ఐ డ్రీమ్ అనేటువంటిది ఇది నా కళ అంటాం. ఐ డ్రీమ్ అనే ఆ ఛానల్లోనే దాని అర్థం అదే ఉంది, టైటిల్లోనే ఉంది, నా కళ. ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రతి ఒక్కరి కళ. అంటే తన కళను తన కళగానే ఐ డ్రీమ్ చెప్తుంది. ఇప్పుడు నేను సపోజ్కి ఐ డ్రీమ్ ఉంది, నేను ఇదే విషయాన్ని నేను ఇప్పటికప్పుడే చెప్పాను అనుకోండి, అందరి కళలకు వెలుగులు అద్దును ఐ డ్రీమ్, అంతే కదా. అందులోనే ఉంది, కళలకు మనకు కాంతినిస్తుంది. అందరి కళలకు వెలుగులు అద్దును ఐ డ్రీమ్, కళాకారులకు రెక్కలు తొడిగించును ఐ డ్రీమ్, అంతేగా. ఇప్పుడు మనకి ఏంటంటే ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ వచ్చిందని అంటే నెల మీద ఉంటామా? ప్రతి కళాకారుడికి ఆ ఇంటర్వ్యూ ద్వారా చాలా అవకాశాలు వస్తుంటాయి, చాలా గుర్తింపు వస్తుంటుంది. కాబట్టి అది నెల మీద నిలిచి సంతోషించే విషయం కాదు, రెక్కలు ఉంటే ఆకాశానికి ఎగిరిపోయే సంతోషం. కళాకారుని స్వప్నం ఐ డ్రీమ్, మన కళలకు కనిపించే కన్నుల రూపం ఐ డ్రీమ్, దట్ ఈస్ ఐ డ్రీమ్. కాబట్టి నాకు ఐ డ్రీమ్ అంటే ఉన్న గౌరవంతో సడన్గా ఇప్పటికిప్పుడు అట్లా మనం ఇట్లాంటి సందర్భాలు వస్తుంటాయి చాలా. అంటే ఇంత స్పాంటేనియస్ రాయడం అనేది ప్లస్ ఐ డ్రీమ్ కూడా రాయడం వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సార్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏం సార్? అప్కమింగ్ అంటే నేను ఇప్పుడు కలవరమాయ మదిలోని మూవీ ఒకటి చేస్తున్నారు, కోరుకొండ గోపికృష్ణ గారు. దానికి 2 సాంగ్స్, ఒక ఐటమ్ సాంగ్ రాశాను, ఒకటి రొమాంటిక్ సాంగ్ రాశాను. ఆ తర్వాత మన కలియుగ భగవాన్ మూవీకి మొన్న రిలీజ్ అయింది, అది అందులో 5 సాంగ్స్ రాశాను గోపికృష్ణ గారిది. తర్వాత శుభలగ్నం అని మన రమేష్ రాజే గారి మూవీ,
శుభలగ్నం అంటే పాత శుభలగ్నం అంటే పాత శుభలగ్నంలో ఉండేటువంటి ఆర్టిస్టులే ఉన్నారు, బట్ ఒక్క జగపతి బాబు గారు లేరు. ఆమని గారు వాళ్ళంతా బ్యాచ్ ఉన్నారు. సుమన్ గారు ఒకరు సీనియర్ యాక్టర్ సుమన్ గారు ఉన్నారు, భానుచంద్ర గారు వాళ్ళు ఆడేయారు. హీరో హీరోయిన్స్ కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారు. కాకపోతే కథ కొంచెం అలాగే ఉంటుంది, కానీ ఆమని గారి మీద మొత్తం కథ అంతా తిరుగుతుంది. అయితే మరి అప్పుడు అంటే ఛాలెంజ్ అన్నట్టు ఇప్పుడు మీరు శుభలగ్నంలో చిలుక ఏ తోడు లేక శాస్త్రి గారి సాంగ్ అంటే అది ఎంత హిట్, సూపర్ హిట్. సో అటువంటి మళ్ళీ మూవీ ఇప్పుడు సీక్వెల్ గా వస్తుంది అంటే పార్ట్ 2 వస్తుంది అంటే అంటే మీరు దాంట్లో భాగం అంటే ఫస్ట్ అవకాశం రావడమే అదృష్టం. అటు ఎలా ఉండబోతుంది మాకేమైనా వినిపిస్తారా ఒక పల్లవి? తప్పకుండా. అయితే ఛాలెంజ్ అన్నారు కదా మీరు, అది ఛాలెంజ్ అయింది. ఏంటంటే ఒరియా ట్యూన్ ఇచ్చారు నాకు. ఒరియా ట్యూన్ ఇచ్చి మజుందార్ గారు ఒరియా మ్యూజిక్ డైరెక్టర్ ఒరియా ట్యూన్లోనే ఈ చెప్పారు, ఏది మన ఈ ట్యూన్ మీటర్ చెప్పారు. ఏంటంటే సిచ్యువేషన్, పెళ్లి జరుగుతుంది, అమ్మాయి అబ్బాయి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి సందర్భం ఎట్లా ఉంది అనేటువంటిది, ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు తెలుగింటి పెళ్లి, జనరల్గా పెళ్లి అనలేదు అక్కడ ఆయన ఒరియా కదా, మరి ఒరియా పెళ్లి సంస్కృతి గురించి మాట్లాడాల. ఇక్కడ జరుగుతుంది తెలుగింటి పెళ్లి కాబట్టి తెలుగింటి పెళ్లి వాతావరణం ఎట్లా ఉందని అడిగారు. మనస్సులు సందడి చేసేను, మమతలు పందిరి వేసేను, ఇల్లంతా వెన్నెల విరిసేను, పెళ్ళంటే ముంగిలి మెరిసేను అని రాశాం. అనగానే అబ్బా చాలా బాగుందండి. పెళ్ళంటే ముంగిలి అనేటువంటి కలకల్లాడుతుంటుంది, ఇల్లంతా వెన్నెల విరిసింది అని అంటే వెన్నెల ఇల్లు ఎట్లా విరుస్తుందండి? సంతోషాల వల్ల వచ్చిన వెన్నెల వెలుగు. వెన్నెల అంటే మూన్ లైట్, అంతే, తెల్లని కాంతి. అంటే తెల్లని కాంతి లాగా అంత స్వచ్ఛంగా ఉన్నాయి అక్కడ ఉండేటువంటి బంధువుల మనసు అట్లా అని. అంటే మనసులో మొత్తం ఒక సందడి, ఒక పండగ వాతావరణం ఉంటుంది. కానీ అది ఫస్ట్ ఇది ఓకే చేశారు, ఫస్ట్ టేక్లోనే అది బాగా వచ్చింది. సీతారామ శాస్త్రి గారు ఎలాగో మనం అనుకున్నాం కదా, పాఠ్య పుస్తకాల్లో కూడా తన పాఠాలు ఉన్నాయంట. సీతారామ శాస్త్రి గారు జనరల్గా సినిమా పాటలకి ఆ సాహిత్యమే ఉండదంటారు. ఇప్పటిదాకా మనం చెప్పు అంత పెద్ద సాహిత్యం ఉంది. మరి సినిమా పాటలు గురించి, మనకు సినిమా సాహిత్యం గురించి మనం సిలబస్లో పెట్టుకోవాల్సి వస్తే అది చాలా గర్వకారణంగా ఫీల్ కావాలి. 9th క్లాస్లో పెట్టారండి, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి అని పాట. అది సిలబస్లో పెట్టారు. ఇంకా భవిష్యత్తులో కూడా సినిమా పాటలు సిలబస్లో పెట్టేటువంటి సందర్భాలు రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఇలా పాటల గురించి చెప్పుకుంటూ పోతే, సమయం సరిపోదు కనుక. సో బిలోగానే ఐడ్రీమ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పాటల గురించి చాలా మాట్లాడుకున్నాం. సో ఇంకా ఫ్యూచర్లో మరిన్ని ఒక సిరీస్ లాగా కూడా చేద్దాం పాటల గురించి వివరించుకోవడం కోసం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఐడ్రీమ్ వారికి ధన్యవాదాలు.